హలో దోస్తులు, ఎట్లున్నారు అందరు? నేనైతే మస్త్ అంటే మస్త్ ఉన్నా. మీరు ఎట్లున్నారో కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ చూసే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీరు ఇంకా లైక్ కూడా చేసేసండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే కద్దుక కీర్ అనమాట. ట్రై చేస్తున్నాం ఇంట్లో. మేమైతే చాలాసార్లు ట్రై చేసినాం, బట్ అన్నిసార్లు బాగానే వచ్చిందండి. ఈసారి వ్లాగ్ చేద్దాము అని చెప్పేసి వ్లాగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే మనం కద్దుని మంచిగా తురిమేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందుకే మేము డ్రై ఫ్రూట్స్ మంచిగా కట్ చేసుకొని నెయ్యిలో ఫ్రై చేసేసుకుంటున్నాము. ఫ్రై చేసుకున్నాక కద్దుని కూడా మనం నెయ్యిలో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయిందంటే అందులో మనం పాలు యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం పాలే యాడ్ చేసుకుంటారు, కొంతమంది వాటర్ కూడా యాడ్ చేస్తారు. ఇక్కడైతే పాలు యాడ్ చేసేసుకుంటున్నాం. చూడండి, పాలు మరగబెట్టుకోవాలి. మనము ఒక 1 లీటర్ మిల్క్ అయితే తీసేసుకున్నాము. మంచిగా ఫ్రై అవ్వాలి కద్దు అయితే. మనకు సేమియా కూడా వేసుకోవాలి, ఇందులో బాగుంటుంది. ఇంకా సగ్గుబియ్యం వేస్తే ఇంకా సూపర్ టేస్ట్ వచ్చేసిద్ది, బట్ సగ్గుబియ్యం ఏమీ లేదు మేము ఆ టైంలో. అండ్ మీకు ఎట్లాంటి కంటెంట్స్ కావాలి, వీడియోస్ కావాలి కామెంట్ చేసేయండి. అండ్ కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పటివరకు మనకు 2.6K ఫ్యామిలీ అయితే ఉంది. ఇంకా ఒక 1 మంత్లో మనం 3K అవ్వాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అవ్విద్ది. అండ్ సేమియాస్ని కూడా మనం మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాం అనమాట. చూసండి ఎంత మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి సేమియాని కూడా. ఫ్రై అయిపోయిన తర్వాత మనం పాలైతే ఇక్కడ పెట్టుకున్నాం కదా వేడి, అందులో అయితే మరిగిపోయింది. మనం ఫ్రై చేసుకున్న కద్దు ఉంటుంది కదా, అదైతే పాలల్లో మనం షిఫ్ట్ చేసేసుకోవాలి. షిఫ్ట్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఎందుకంటే ముద్దలా రాకుండా నీట్గా బాగుంటుంది. ఎంత ఎక్కువ పాలు ఉంటే అంత టేస్ట్ ఉంటుంది కీర్ అయితే. మేము అందుకే మ్యాక్సిమం మొత్తం పాలు వేసినాం, కొన్ని వాటర్ కూడా వేయలేదు. ఏదో కొంచెం వాటర్ వేసాం, లైట్గా వాటర్ వేయాలి కాబట్టి. 1 లీటర్ మిల్క్ అయితే వేసినాము. దాని తర్వాత కద్దు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత వేసేసినాక సేమియా కూడా పక్కన ఫ్రై అయిపోతుంది కదా, అది కూడా వేసుకోవాలి. ఈ టైంలో సగ్గుబియ్యం వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉండేది, బట్ ఆ టైంలో మేము సగ్గుబియ్యం వేయలేదు కాబట్టి వేయలేదు. ఇక్కడైతే కొంచెం ఫ్లేవర్ కోసం అయితే బాదం పౌడర్ అనేది అయితే యాడ్ చేసేసుకున్నాం అనమాట. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకుంటే అది ఆప్షనల్ మాత్రమే, ఉంది కాబట్టి మేము యాడ్ చేసేస్తున్నాము. అలానే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మేము బాదం పౌడర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి అందులోనే ఇలాచీ అన్నీ ఉంటుందని చెప్పేసి అది యాడ్ చేయలేదు. ఇంకా ఇప్పుడు షుగర్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాము. మన టేస్ట్కి సరిపడా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా అలానే కొంచెం మంచిగా బాయిల్ అయిపోతుంది. స్వీట్ అనేది కొంచెం కొంచెం దగ్గర పడుతున్నప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అయితే చూడండి బాగా అనిపిస్తుంది కదా. నెయ్యి ఎంత ఎక్కువ యాడ్ చేస్తే అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మన కీర్ అయితే రెడీ అయిపోయింది. మనమైతే సర్వ్ చేసేసుకుంటున్నాం ఇక్కడ. అండ్ టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పిస్తాం. బట్ టేస్ట్ అయితే సూపర్ ఉండే. అండ్ నెక్స్ట్ ఏం కావాలో